ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో మీరైతే పిఏ అంటే సోషల్ మీడియా మానిటరింగ్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కంపెనీ అనేది గోర్ఖన్ హర్యానా భారతదేశంలోనే ఉంటుంది. గోర్ఖన్ హర్యానా నుంచి ఆ కంపెనీ నుంచి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో 14 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి మీరు. సో నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీ యొక్క ప్రొఫైల్, రెజ్యూమ్, అలాగే ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది వివరంగా వివరించడం అనేది జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగం సారాంశం. సో న్యూస్ అనలిస్ట్గా మీరు మా ఆల్గోరిథం శిక్షణ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటారనమాట. సో న్యూస్ అనలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మా క్లయింట్లకు ముఖ్యమైన అంశాలను నిర్వహించడంలో సహాయపడే వనరుగా పనిచేస్తారు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో బాధ్యతలు చూసుకుంటే మీకు ఇక్కడ ప్రాథమికంగా జర్నలిజం కమ్యూనికేషన్లో డిగ్రీ ఇంగ్లీష్, రాజకీయ లేదా సామాజిక శాస్త్రాలు లేదా సంబంధిత రంగంలోని 0 నుండి 6 సంవత్సరాలు పని అనుభవం ప్రాధాన్యంగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మీరు జర్నలిజం కమ్యూనికేషన్లో డిగ్రీ పొంది ఉండాలి. సో ఇంగ్లీష్ లేదా రాజకీయ సామాజికం అనేది ఉండాలన్నమాట శాస్త్రాల పైన. అలాగే సంబంధిత రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదు. సో ఒకవేళ అనుభవం ఉంటే 0 నుండి 6 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుంది. ప్రాథమికంగా బ్రేకింగ్ న్యూస్ను కవర్ చేయడం మరియు లేదా డిజిటల్ మీడియా లేదా విద్యా సమానమైన వాటిలో పనిచేయడం, రిపోర్టింగ్గా మీరైతే ఉండటం, అత్యుత్తమ రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలపైన బలమైన సంస్థాగత నైపుణ్యాలు, బహుళ పోటీ ప్రాధాన్యతలను నిర్వహించడం సౌకర్యంగా ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు రాయడం రావాలి, మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, అలాగే బలమైన సంస్థాగత నైపుణ్యాలు కూడా ఉండాలి. పోటీ ప్రాధాన్యత అంటే పోటీ ప్రాధాన్యతలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ డేటా సెట్లు, బహుళ డేటా సెట్ల నుండి నిజ సమయ డేటాను ఆడిట్ చేయండి, పర్యవేక్షించి మరియు విశ్లేషించి సామర్థ్యం డేటా ధృవీకరణ కోసం వ్యాపార నియమనాలను ఆడిట్ చేయండి మరియు ప్రోగ్రామాటిక్గా వర్తింపు చేయండి. ఆ డేటా సెట్ అవుట్పుట్ నాణ్యతను మెరుగుపరచడానికి, అలాగే క్యూఏ ఆల్గోరిథంకి డేటా స్ట్రీమ్లు, అంతర్గత క్యూఏ సాధనాల కోసం యూఎక్స్ వినియోగదారు పరిశోధన అధ్యయనంలో పాల్గొనండి అనేసి చెప్పడం జరుగుతుంది. క్యూఏ వర్క్ ఫ్లోలు ప్రభావితం చేసే కొత్త విధానాల, ప్రక్రియలు మరియు విధానాలపై తాజాగా ఉండే విధంగా మారుతున్న వాతావరణంలో త్వరగా స్వీకరించగల సామర్థ్యం లక్ష్యం మరియు ఫలిత ఆధారిత మనస్తత్వం విదేశీ భాషలో వృత్తిపరమైన నైపుణ్యం అనేది ఒక ప్లస్ అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఈజీగా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.